అక్క. సత్య సంపూర్ణుడా వాక్యమే ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమే ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను
బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వికటకల భూమి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. వికటకల భూమి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నన్ను నడిపెను, సత్యమైన మార్గములో నన్ను నడిపెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధములకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధములకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిబాణములను, అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను. సకలమైన ఆశీర్వాదములకు కారణభూతున్న పరలోకపు తండ్రి, సర్వోన్నత దేవ ఆశ్రవశక్తి పుత్రుని తండ్రి, దేవ మొదలుగా తండ్రి మేము దేవరాజ్య ప్రదానం చేసుకుంటాం. సర్వ సృష్టికర్తలు తండ్రి, సర్వోన్నతుడు తండ్రి, దేవ నీ ద్వారా మాత్రమే తండ్రి ఈరోజు దేవ మీ సజీవ లెక్కలో ఉన్నాం తండ్రి. మొదలుగా తండ్రి దేవ మీ సజీవ లెక్కలో ఉన్న విధానం బట్టి తండ్రి మీ సజీవాత్మగా చేసుకుంటాం తండ్రి. తర్వాత దేవ మృతుల బిడ్డల జీవితంలో తండ్రి మీకు సహాయాన్ని బట్టి తండ్రి జీవితంలో తండ్రి దేవ బిడ్డ మీ బిడ్డని ఉపయోగించుతేవా అన్ని వేళలా తండ్రి ఈరోజు మేమందరం కలిసి కూర్చుంటే నామాన్ని మహిళించుతండి మొదటిగా ప్రతి ఒక్కరూ తండ్రి మొదటిగా తండ్రి మీ సన్నిధిని పొందుకుంటుంది మిమ్మల్ని ఆరాధించే ఫంక్షన్ ఆ తర్వాత తండ్రి మొదటిగా తండ్రి మీ సన్నిధి మొదటిగా తండ్రి సీరియస్ గా మమ్మల్ని ఆరాధించండి. మీ యొక్క దీవెన ఒక్క బిడ్డ తెలుసుకోవాలి తండ్రి. వాక్య బాధలు వెళ్ళిపోతున్న పరిశుద్ధాత్మలేవా పాటలు సన్నిధి తండ్రి అలా అయిపోతారు హైట్ లేకపోతే హైట్ మరి హైట్ ఉండదు వాక్యాన్ని ధ్యానిస్తున్నాము.
ఇందాక ఏమో చెప్పాను, ఏ అత్యంతంగా మనకు మొదట దేవుని ద్వారా మాత్రమే మన జీవితం ముందుకు సాగాలి. వచ్చిన బంధుమిత్రులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ మొదట గుర్తుపెట్టుకోండి, మొదట మనం వచ్చింది దేవుని సన్నిధి. మొదట మనం పొందుకోవాల్సింది దేవుడి. ఎందుకంటే మనం పొందుకుని మన బిడ్డలకి మనం ఎవరిని కోరుకుంటే ఎవరిని ప్రేమిస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన ధనధాన్యాలు కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రేమని, దేవుడు ఏ విధంగా వివరించాలో అది అందించగలగటం అత్యంత ముఖ్యమైనది. కాబట్టి మొదట మనం వచ్చినటువంటి మొదటి పని మొదలు పెడదాం, దేవుణ్ణి ఆరాధించటం, దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క సంఘటన, ప్రతి ఒక్క అది ఏదైనా కానీ దేవుని చిత్రాన్ని వ్యతిరేకంగా ఏం చేస్తామో దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆయన మాట్లాడే మాట నుంచి ఈ రోజు వాక్యం చూసుకున్న వాక్య భాగంలో ఆయన ఈ రోజు మనతో ఏ మాటలు చూసుకున్నాం. మొదటిగా మనం 127 కీర్తన 3వ చూసినట్లయితే, ఇది అందరికీ తెలిసిందే, అందరి నోట్లో ఈ మాట ఉంటుంది. కానీ ఎందుకంటే చూడు, వాక్యం అనేది ఎటువంటిదంటే కనుక వేల సంవత్సరాల నుంచి మన చుట్టూ తిరుగుతుంది వాక్యం. బైబిల్స్ అనేది ముద్రణ ఇదంతా బైబిల్స్ పక్కన పెడితే కనుక 100 సంవత్సరాల నుంచి కనీసం మన చేతుల్లో బైబిల్ ఉంది. చాలా మందికి వాక్యం తెలుసు, కానీ వాక్యం తెలుసు కానీ దాన్ని పాటించేది అసలు అర్థం ఎంతమంది అవుతుంది. పాటించేది పక్కన పెడతాం, అసలు పాటించిన తర్వాత నువ్వు అర్థమయ్యేది పాటించేది. అసలు ఈ వాక్యం తెలియని క్రైస్తవుడే ఉన్నాడు, కానీ ఈ వాక్యం అర్థం ఎంతమందికి అయింది. జాగ్రత్తగా అర్థాన్ని అర్థం చేసుకుని వచ్చాం. 120 కీర్తన 3వ కుమారులు యెహోవాని గురించి స్వాస్థ్యం అంటే అర్థం ఏంటి? దేవుడు ఆస్తిగా కుమారుడిని, కుమార్తెని, బిడ్డల్ని ఆస్తిగా ఇస్తాడు తల్లిదండ్రులకి. దేవుడు బిడ్డల్ని ఆస్తిగా, ఆస్తి అంటే ఇష్టానుసారంగా వాడుకోవచ్చు. నీ ఆస్తి నీ ఇష్టం కదా. చూడండి, ఇక్కడ అసలైనటువంటి మర్మం దాగి ఉంది. ఆస్తిగా స్వాస్థ్యంగా దేవుడు ఇస్తున్నాడు. నీ ఇష్టానుసారంగా నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని నీకు ఆయన ఆస్తికి ఇస్తున్నాడు. చాలా బాగుంది. కానీ నెక్స్ట్ చూడండి, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. ఆస్తే నీకు ఆస్తిగానే ఇస్తున్నాడు, కానీ అది నీకు బహుమానమే. బహుమానం అంటే అర్థం ఏంటి? ఆస్తి అంటే చాలా బాగా అర్థం మనకి. నాది నా సొంత, నా ఇష్టానుసారంగా నా ఇష్టానికి ఇచ్చి వచ్చాడు, ఉపయోగించుకోవచ్చు, వాడుకో, చాలా బాగుంది. బహుమానం అంటే గిఫ్ట్ కదా. గిఫ్ట్ అంటే నువ్వు కష్టపడి వచ్చేదా? కష్టార్జితం కాదు. గిఫ్ట్ అంటే ఉచితంగా ఇచ్చేది. దేవుని గొప్ప ఉచితంగా ఇచ్చేది. దేవుడు ఇచ్చే అది ఏదైనా కానీ ఉచితంగా ఇచ్చేది. ఆయనతో మనం ఎప్పుడు నేను ఇంత బాగా భక్తి చేశాను కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు అవకాశం. అది ఏది ఇచ్చినా ఆయన ఉచితమైన కృప. మరి ఇక్కడ కుమారుడికి వచ్చేప్పటికి అది నా ఆస్తి అని ఎలా అనుకుంటున్నావు కాబట్టి అంటున్నాడు, అది యెహోవా ఇచ్చే బహుమానమే. ఇంకా మన పాయింట్కి వద్దాం. బహుమానం అంటే ఏంటి? ఎవరైతే నీకు ఆ బహుమతి ఇచ్చారో, ఇప్పుడు ఇచ్చింది నీకే ఆస్తికి ఇచ్చేస్తే చాలా బాగుంది. కానీ బహుమానం ఎవరైతే ఇచ్చారో వాళ్ళ ఇష్టానుసారంగాను ఆ బహుమతిని వాడుకోవాలని కోరుకుంటున్నారు. ఆలోచిస్తాను, ఇంకో రకంగా ఆలోచిస్తాను. నువ్వే నీ కొడుకో కూతురుకో ₹1,00,000 ఇచ్చావు. ఆ ₹1,00,000 ఇచ్చేసావు కాబట్టి ఆ ఇష్టాన్ని వాడేసుకుంటే కనుక అందుబాటు బాధపడతావా? ఖచ్చితంగా. ఆడి కష్టాన్ని వాడు ఎలా పడతాడు వాడుకుంటే కనుక నువ్వు పట్టించుకో, ఆడి ఇష్టం డబ్బులు అనుకుంటావు. కానీ నువ్వు నీ కొడుక్కి నీ కష్టాలను ఇచ్చినప్పుడు ఆ కష్టార్జితాన్ని ఆడితే ఇష్టమే. కానీ నీ ఇష్టానుసారంగా ఆడ డబ్బులు వాడితే నీకు ఇష్టం. పోనీ ఇష్టం అయిపోయింది కదా, నెక్స్ట్ ఇవ్వాలి. ఇస్తావా? ఫస్ట్ ఒకసారి ఇచ్చావు నువ్వు, నీ కొడుకు ఇష్టానుసారం వాడుకున్నాడు. రెండోసారి ఇచ్చేప్పుడు ఇవ్వాలని ఇస్తే కనుక నా మాట రెండో, కాబట్టి రెండోసారి ఇష్టపడు. మరి ఇక్కడ బహుమానం ఇచ్చింది ఎవరు? దేవుడు బహుమానం ఇచ్చాడు. అది ముందు అనుకుంటున్నాడు, అది నా స్వాస్థ్యం, అది నా ఇష్టం, నాది కదా, నా కొడుకు కదా, నేను నోమాసం కోసం ఇచ్చాను, ఎంతో కష్టపడి నాది. ఆయన కాదండు. ఆయన వచ్చి ఇంకేం చేయడు, నేను వచ్చి ఏమండు, నీది కదా, నీ ఇష్టం, నీది నీ ఇష్టం, నువ్వు కాపాడుకో. ఎందుకు వస్తున్నావు? ఇప్పుడు దేవుడు అంటే మనకి ఒక యేసుక్రీస్తుని వెంబడిస్తే చాలా బాగుంది, కానీ ఆయనతో ఎలా అంటే కనుక అయ్యా అంటే కనుక ఆయన కరిగిపోతాడు. ఆయన కరిగిపోవడం ఆయనకి ఒక ఖచ్చితమైనటువంటి నియమం. ఆయన మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టి బలవంతాన్ని భక్తి చేయించడం. ఆయనకంటూ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ పాటిస్తే కనుక దీవిస్తాడు. లేకపోతే కనుక ఆయన శపించడం నాకు సంబంధం అంటాడు, అంతే. శపించడు. ఎందుకంటే కనుక
ఆయన నియమాలు రూల్స్ ని చెప్తున్నప్పుడు నువ్వు ఆ రూల్స్ ని నియమాలని ఆ రూల్స్ నియమాల్ని నువ్వు పాటించడానికి కష్టపడతావు. లేకపోతే ఆ రూల్స్ నియమాలు వింటున్నప్పుడు నీకు అంతగా రుచించదు. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో పక్కన పెడదాం పని ఆయన ఎప్పుడైతే నీ యొక్క పనులు బట్టి ఆయన తప్పు అనుకున్నప్పుడు తప్పు చేస్తావు ఆయన శిక్షించే, లేకపోతే కనుక ఆయన తీర్పు తప్పు ఒప్పు ఆయన తీర్పు తీర్చే సమయించినప్పుడు ఆయన తీర్పుని చూసి ఏమంటావు? అర్థం చేసుకోయా, ఈ ఒక్కసారి వదిలేయ్యా, ఈ ఒక్కసారి క్షమించయ్యా అంటే నువ్వు ఆయన నియమాలు చెప్పినప్పుడు మాత్రం ఆయన మాట నీకు అర్థం కాలేదు. ఆయన యొక్క తీర్పు చెప్పినప్పుడు అప్పుడు అంటావు నీ తీర్పు మార్చుకో. ఎందుకు మార్చుకుంటాడు? ఆయన నియమాలు చెప్పినప్పుడు నువ్వు మార్చుకోలేదు, మరి నీకు అవసరం ఆయన మార్చుకుంటాడు. రెండు వైపు సాగాల్సింది. ఆయన నియమాలు చెప్పినప్పుడు ఆ నియమానుసారం నువ్వు మార్చుకుంటే ఆయన తీర్పును కూడా మార్చుకోగలడు. ఆయన యొక్క చిత్తాన్ని కూడా మార్చుకోగలడు. నీకు ఇంతే ఇద్దాం అనుకుంటే కనుక నీ యొక్క భక్తిని బట్టి నువ్వు ఆయన వెంబడించే విధానం బట్టి నీకు ఎంత ఇవ్వగలడు. కానీ ఆయన యొక్క విధానం వినవలసిందే. ఇక్కడ బహుమానం దగ్గరికి వస్తే కనుక యెహోవా ఇచ్చే గర్భం దేవుని ఇచ్చే బహుమానమే బహుమానమే అంటే అది బహుమానమే సుమా జాగ్రత్త. అది నీ స్వాస్థ్యం అనుకోమాక, నీ ఇష్టం అనుకోమాక. ఇష్టానుసారం వాడుకుంటావా ఆయన ఏ రకంగా అడ్డు పెట్టడు. కానీ నీ ఇష్టానుసారం వాడుకుంటే కనుక దాన్ని కాపాల్సిన డ్యూటీ ఎవరిది? ఇదే దేవుడిగా నా ఇష్టం అంటున్నావు, అంతా బాగున్నప్పుడు నా ఇష్టం అంటున్నావు. ఆ తర్వాత తిరిగి వచ్చాయ్యా నీ బిడ్డ నువ్వు ఇచ్చావంటే కనుక ఆయన ఒప్పుకుంటాడు. చూడండి, మనం మాటలు మార్చగలం కానీ ఆయన మాట మార్చగలం. ఆయన అంటున్నాడు యెహోవా ఇచ్చు బహుమానమే, బహుమానం కాబట్టి నా ఇష్టం నా చిత్తానుసారంగా నీ బిడ్డని నువ్వు పెంచితే కనుక నీకు వచ్చిన ప్రతి ఒక్క సమస్య, ఆ బిడ్డకు వచ్చిన ప్రతి ఒక్క సమస్య అది ఏదైనా కానీ అది నా డ్యూటీ అంటాడు ఆయన. అనుకుంటున్నాం ఈ వాక్యాన్ని మనం కట్ చేసి అర్థం చేసుకుంటున్నాం. దేవుడు నమ్ముకున్నాం కాబట్టి అదంతా ఆయన డ్యూటీ అనుకుంటున్నాం. కానీ మన దగ్గర వచ్చేప్పటికి నీ ఇష్టానికి వచ్చేప్పటికి నీ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని జీవించాలనుకుంటున్నాం. సమస్య రాగానే నేను క్రైస్తవుడివి, సమస్య అయిపోయిన తర్వాత నీ ఇష్టానుసారంగా జీవించే వ్యక్తిని ఆయన డబుల్ రోల్స్ ఆయన పట్టించుకోండి, ఒప్పుకోండి. ఆయన ఎప్పుడైతే నువ్వు అది బహుమానంగా నువ్వు అంగీకరిస్తే అది దేవుని ఇచ్చిన బహుమానంగా నీకు అర్థమైతే మొదటి ఈ రోజు వాక్యం అర్థం చేసుకుందాం. అది దేవుని ఇచ్చిన బహుమానము. దేవుడు గర్భఫలాన్ని, దేవుడు కుమార్తెని నీకు బహుమానంగా గిఫ్ట్ గా ఇస్తున్నాడు. ఆ గిఫ్ట్ ని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు? ఆ గిఫ్ట్ ఎలా వాడుకుంటున్నావు? నువ్వు వాడుకునే విధానం బట్టి మరిన్ని గిఫ్ట్స్, మరిన్ని దీవెనలు, మరి ఎంతగా నిన్ను ఆయన దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇచ్చిన మొదటి బహుమానాన్ని నువ్వు తప్పుగా ఉపయోగిస్తే కనుక ఆ తర్వాత నువ్వు ఎంత ఆయన దగ్గరికి వెళ్ళి ఎంతగా నువ్వు ప్రాణం చేసినా, నీ ఎంత భక్తి చేసినా కానీ అది వృథానే. చెప్తున్న మాట మీ జీవితాల నుంచి చూసుకోండి. బిడ్డలు పుట్టిన తర్వాత బిడ్డల్ని పుట్టినప్పుడు తలారు ముందుకు ఎంత గారాబం ఏం చేసినట్టే సరే ఫస్ట్ చాలా చిన్నప్పుడు కానీ కొడుకు పుట్టగానే దేవుడికి తీసుకుంటారు కదా, చాలా బాగుంది. కానీ నాకు తెలియదు అక్కడ తర్వాత కళ్ళు కంపౌండ్ చేస్తాడు. తర్వాత ఏమంటారు అమ్మాయి ఉంటుంది మీరు ఇస్తే నా పని అయిపోయింది అయ్యా. తర్వాత నేను నా పనులు నీకు ఇచ్చేసాను కానీ నువ్వు కాపాడుకోలేదు, నా సంబంధం ఉంది దాంట్లో. చాలా ఈజీగా మాట్లాడటం. ఆలోచించండి, నువ్వు ఏ విధంగా నీ యొక్క భక్తిని చేస్తున్నావు, నీ మాటని బట్టి నువ్వు నీతో దేవునికి వచ్చిన ఆ కాంటాక్ట్ బట్టి మాత్రమే ఆయన నీ పట్ల ఆయన చేయబోతున్నాడు. మాటల్లో ఆయన నెగ్గే అవకాశం లేదండి. నువ్వు అది బహుమానంగా నువ్వు అంగీకరించి మొదట నీకు అర్థమైన రోజు ఇది నాది కాదు, బహుమానం అంటే ఇది నాది కాదు, నా స్వాచ్ఛతం నాది కాదు, ఇది దేవునిది. దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్ అది. ఆ గిఫ్ట్ ని నువ్వు దేవునికి తిరిగి అంతే సురక్షితంగా అప్పచెప్పగలవా? దేవుడు నీకు కుమార్తెని ఇచ్చాడు, అది నీకు ఆయన ఒక బహుమానం గిఫ్ట్ ఇచ్చాడు. దాన్ని అంతే సురక్షితంగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత కరెక్ట్ గా నీ కొడుకు నీ కూతుర్ని ఆయనకి అప్పచెప్పాడు. అంతే కరెక్ట్ గా, అంతే పరిశుద్ధంగా తిరిగి ఆయన సన్నిధిలో ఆ కొడుకుని కుమార్తెని నువ్వు ప్రజెంట్ చేయగలవా? చూడండి, పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి ఏం తెలుసా, తెల్ల కాగితం వంటి వాడు. చూడండి, మన సమాజాన్ని బట్టి, మనం జీవించే పరిస్థితులను బట్టి, ఆ ప్రదేశాలను బట్టి, ప్రాంతాలను బట్టి, దేశాలను బట్టి ఆ బిడ్డల యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుంది. అంటే తెల్ల కాగితం దేవుడు మనకి ఇచ్చాడు, మనం దాని మీద రాస్తున్నాం అనేక రాతలు. కానీ నువ్వు దేవునికి అప్పచెప్పగలిగితే కనుక దేవుడు రాస్తాడు రాత. దేవునికి నువ్వు నీ కొడుకుని నీ కూతుర్ని అప్పచెప్పగలవా? సో మేము చూసినట్లయితే కనుక
దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను. నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను. బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠించుకొని అప్పుడు వాడు యెహోవాకు సమూయేలు ఎప్పుడైతే సమూయేలుని అన్న తర్వాత తల్లి అనుకుంటున్న మాట ఏంటి, నేను ఈ బిడ్డని దేవునికి సమర్పించుకున్నాను. అది ప్రతిష్ఠించడం అనేది మనట్లాంటి మాట కాదండి. మనం అనుకుంటాం నా గురించి దేవుడు చేస్తాను అనుకుంటాం, అలా కాదండి. అది ఆమె యొక్క కమిట్మెంట్. దాంట్లో ఖచ్చితంగా ఈ నా కొడుకు ఖచ్చితంగా దేవునిదే, దేవుని యొక్క సొత్తు, దేవుని బహుమానాన్ని దేవునికి చేస్తాను అనేంతగా వ్యత్యాసం. ఎందుకంటే కనుక ఆ పాలు ఇచ్చే సమయం 4-5 సంవత్సరాల వయసు ఉంటుంది. మాక్సిమం 4-5 సంవత్సరాల వయసులో 5 సంవత్సరాల వయసులో షిలో మందిరం అంటే కనుక మనకు ఇంటి పక్కన తెచ్చుకోవాలండి. అప్పట్లో ఇస్రాయేల్ మొత్తానికి ఒకటే సలిది. అక్కడికి సంవత్సరం ఒకసారి మాత్రమే వెళ్ళేవాళ్ళు. అంటే అక్కడ వెళ్ళడానికి కొన్ని రోజుల ప్రయాణం, కొన్ని కిలోమీటర్ల ప్రయాణం చేసి వెళ్ళేవాళ్ళు. అంత దూరం అంటే కొడుకుడిన తర్వాత మళ్ళీ వెళ్ళలేదంట. కొడుకుడిన తర్వాత ఫస్ట్ వెళ్తాంది. అంటే ఆ కొడుకు కూడా అంటే సమూయేలు ఎప్పుడు అక్కడ చూడని ప్రదేశంలో ఇప్పుడు సమూయేలుని తీసుకెళ్లి తల్లి ఏమంటుంది, ఇక్కడి నుంచి ఇక మీద నువ్వు ఇక్కడే ఉండాలంటే కనుక కొడుకుంటాడా? ఎంత వయసు? 4-5 సంవత్సరాలు. స్కూల్ పంపిన పిల్లల్ని వాళ్ళు ఎలా వెళ్తాం స్కూల్కి? ఆటోలో ఎలా పంపిస్తాం స్కూల్కి? బలవంతాన్ని ఆయన ప్యాకెట్ కట్టేసి ఆటో విసిరేస్తాం, లేకపోతే వెళ్ళాడు. మరి అన్నప్పుడు అక్కడ మోకరించాడంట. సమూయేలు అక్కడ మోకరించి రాయబడి ఉంది. అక్కడ ఏడ్చినట్టు, అమ్మతో ఏడ్చినట్టు ఇంటికి వచ్చేస్తానని కొడుకు ఎక్కడ రాయలేదు. కారణం తల్లి ఎలా పెంచింది, తల్లి పెంచిన విధానం. సమూయేలు గొప్ప ప్రవక్త నిజమే, కానీ సమూయేలు ఆ గొప్ప ప్రవక్త కావడానికి పాత్ర మందన మొత్తం చూసుకుంటే కనుక ఒక గొప్ప ప్రవక్తగా సమూయేలు అవడానికి కారణం ఏంటి? తల్లి పెంచిన విధానం. మనం తల్లిని పెద్దగా పట్టించుకుని తల్లి రోల్, తల్లిదండ్రుల యొక్క రోల్ మనం పెద్దగా అనుకోవాలి. ఎందుకంటే కనుక మనం ప్రేమిస్తాం, మనం ప్రేమనిస్తాం, కాదు ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వాల్సింది దేవుడు ఇవ్వగలిగాలి. సమూయేలుకి తల్లి దేవుని యొక్క సన్నిధిని దేవుడు ఇవ్వగలిగింది. కాబట్టి ఏం చేశాయంటే ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఇక్కడే నువ్వు ఉండాలన్నప్పుడు అక్కడ మోకరించిన సమూయేలు. ఈ రోజు ఎంత వయసు వచ్చినా కానీ మన కొడుకు, మన కూతురు, మన బిడ్డలు తెలిసింది రాగలుగుతున్నారా? తెలిసింది ఉండలేకపోతున్నారు. ఆలోచించండి. సండే స్కూల్ కి ప్రతి ఒక్కరు ఏ చేసిన చూడండి. సండే సండే స్కూల్ ఉంటారు. మా అమ్మగారు కొవ్వూరులో కాకరపల్లి కొవ్వూరులో సండే స్కూల్ కనీసం ఒక 3 మంది ఉంటారు. చర్చికి 3 రెట్లు ఉంటుంది సండే స్కూల్. ఇప్పుడు ఆ తర్వాత సండే స్కూల్కి ఎక్కడికి వెళ్తారు? అంటే అందరూ బాధపడ్డారేమో కానీ సండే స్కూల్ చేయడం కలుగుతాం. చర్చికి ఎక్కడ మిస్ అయిపోతున్నారు? సండే స్కూల్ దాకా జాగ్రత్త ఇప్పించాం. అక్కడి నుంచి దేవుని సన్నిధిలోకి, దేవుని చేతులకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అది ఎవరిది కాదు తప్పు, నీదే. ఎందుకంటే కనుక దేవుడు నీకు బహుమానం ఇచ్చాడు. దేవుడు నిన్ను లెక్కలేకపోతున్నాడు. ఆయన నిన్ను లెక్కడుగుతాడు. నా ఇష్టం కూడా లెక్కడండి. కానీ మళ్ళా మోకరిస్తావు. ఇప్పుడు మరొక దేవుని గురించి, మరొక సమస్య గురించి, మరొక ఇబ్బంది గురించి మళ్ళా ఆయన దగ్గరికి వెళ్ళి మోకరించినప్పుడు అప్పుడు అంటాడు, ముందించిన బహుమతులు ఏం చేస్తావు? లెక్క చెప్పండి. కనుక ఆన్సర్ ఏంటి అనుకోవచ్చు. దేవుడు దూరం అయిపోయాను, చర్చి వెళ్తున్నాను, కానీ అలా వేస్తున్నాను, నా జీవితం చాలా బాగుంది అనుకుంటున్నామో, కానీ ఆయన పట్టు తిప్పంటే కనుక మరొకసారి వెళ్తావు, మరొకసారి మోకరిస్తావు, మరొకసారి ఏడుస్తావయ్యా నన్ను, నా జీవితాన్ని, నా గురించి చెయ్యన్నప్పుడు అప్పుడు అడుగుతాడు. పాత డిపాజిట్ పాతగానే చేసినటువంటి ఆ చిట్ట మొత్తం చేస్తాడు. లెక్కలేనప్పుడు సమాధానం నేనయ్యా, పెంచానయ్యా, ప్రేమించానయ్యా, కానీ ఇవ్వలేదయ్యా, సమాధానం లేదు. అంటే ఎందుకు ఇవ్వడు? రెండో బహుమతి ఎందుకు ఇవ్వడు? నువ్వు అంటుంది ఏంటి? నేను పెంచలేకపోయాను సరిగ్గా, నువ్వు ఇచ్చిన బహుమతిని నేను సరిగ్గా దాన్ని ఉపయోగించలేకపోయాను, మళ్ళా ఇంకోటి ఇస్తాడు మరి అని అంటాడు. నీ యొక్క ప్రశ్న, నీ యొక్క సమాధానం, దానికి సమాధానం ఉంది. నువ్వు దాన్ని నీకు ఇచ్చిన బహుమతిని సరిగ్గా ఉపయోగించలేకపోయావు, మళ్ళా రెండోది ఎలా అడుగుతున్నావు? రెండోది ఇస్తే కనుక రెండో బహుమతి అంటే బిడ్డలే కాదు సుమా, మనకు అనేక వస్తువులు ఉన్నాయి. రెండో దీవెనకి ఇస్తే కనుక దాన్ని ఉపయోగించడం గ్యారెంటీ ఏంటి? ఆయన ఎందుకు ఇవ్వాలి? ఆలోచించండి. మొదటిగా నీకు ఆయన ఇచ్చిన బహుమతిని నువ్వు సరిగ్గా ఉపయోగించుకున్నప్పుడు, ఆయన లెక్క అయినప్పుడు అదే చెప్తాను, అయ్యా నేను చేశాను, ప్రయత్నించాను, కానీ నేను ఉపయోగించుకోలేకపోయాను. రకరకాల కారణాలు, అది ఏ కారణమైనా కానీ ఆయన ఇచ్చాను నీకు, కానీ ఉపయోగించలేకపోయావు. కాబట్టి మళ్ళీ ఇస్తే మాత్రం ఉపయోగించుకుంటాను గ్యారెంటీ ఏంటి?
పక్క వెళ్ళిపో. ఆయన దగ్గర క్షమాపణ ఉండదండి. అనుకుంటారు క్రీస్తు ఎంత క్షమాపణే, కానీ తెలిసి చేసిన తప్పుకి ఏ క్షమాపణ లేదు. తెలిసి చేసిన తప్పు చాలా మంది యొక్క సిద్ధాంతం, ఆలోచించే విధానం, తప్పు చేసి సాయంత్రం వచ్చి సారీ అయ్యా అంటే కనుక తెలిసి చేసిన తప్పుకి క్షమాపణ లేదు. నీ కొడుకుని ఎలా పెంచుకోవాలో, నీ కూతురు ఎలా పెంచుకోవాలో తెలియని తల్లిదండ్రులు అయితే ఈ ప్రపంచంలో ఎవరు తెలుసు. మరి తెలిసి నువ్వు ఏ విధంగా దేవుని ఎదుగుతున్నావో, ఎదగాలో ఆశిస్తున్నావో అదే విధంగా నీ బిడ్డలు దేవుని పెట్టుకున్నట్లయితే, అన్న గురించి అంతకుముందు ఆమె భక్తి గురించి కానీ ఆమె గురించి పెద్దగా ఎక్కడ వివరణ లేదు. అన్నా గురించి ఆ తర్వాత కూడా పెద్ద వివరణ లేదు. కానీ అన్నా చేసిన ఒక్కటే, తన కుమారుడు ఎదగటానికి కావాల్సినటువంటి మొదట మెట్టు వేయగలిగింది. నువ్వు నీ కొడుకు నువ్వు ఏం చేస్తున్నావు? ఆస్తి కోసం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నావా? ఎప్పుడు ప్రయత్నించి ఆర్చడానికి? నువ్వు ఇచ్చిన ఆస్తిని అత్యంత ఈజీగా, అత్యంత తొందరగా పాడు చేసి నీ కొడుకే. ఎందుకు? కష్టం లేదు కాబట్టి. అనవసరం. నువ్వు నీ బిడ్డలకి ఇవ్వాల్సింది కేవలం దేవుని యొక్క సన్నిధి. ఆ దేవుని యొక్క సన్నిధిని నువ్వు ఈరోజు ఇవ్వగలిగితే, అన్న కష్టమే, ఇబ్బందే. ఎంతగా అన్న సొమ్ములు అబ్జెక్ట్ కనుక ప్రతి సంవత్సరం ఏటా వెళ్ళేదంట. ఒక్కసారి వెళ్ళి ఒక జత బట్టలు మాత్రం ఇచ్చేదంట. అలా చూడండి, అన్నాకి కొడుక్కి మధ్య ఉన్న సంబంధం సంవత్సరం ఒకసారి వెళ్ళి ఒక జత బట్టలు మాత్రం ఇచ్చేదంట. మరి మిగిలిన బిడ్డలు ఉన్నారు, కొడుకులు కూతురు ఉన్నారు, వాళ్ళకి చూస్తే వీళ్ళకి ఇన్ని ఇస్తున్నావు కదా, నాకేంటమ్మా ఒకటే ఇస్తున్నావు కదండి. సమూయేలుని దేవుని చేతుల్లో, దేవుని సన్నిధిలో, దేవునితో పాటు అనుసంధానం కావటానికి అన్న ఒక మెట్టు, ఒక అడుగు వేయగలిగింది. అంటే మన బిడ్డలు, మన తరం దేవునితో లేదంటే కనుక మనం వాళ్ళకి పునాది వేయట్లా, మనం వాళ్ళకి సరైన భక్తి పెంచలేకపోతున్నాం, మనం వాళ్ళకి అసలు దేవుడు అంటే ఏంటో మనం వాళ్ళకి వివరంగా చెప్పలేకపోతున్నాం. మన వాక్యం చదువుతున్నాం, కానీ వాక్యం అర్థం మనకే అర్థం కావట్లేదు. మన బిడ్డలకి ఎలా చెప్తున్నాం మనం? అయ్యా నువ్వు దేవుడికి బహుమానం అయ్యా, ఆ బహుమానాన్ని తిరిగి నేను అంతే పరిశుద్ధంగా నేను తిరిగి దేవుడికి అప్పచెప్పాలని ఆలోచన నీకుంటే గనక, నీ కొడుకు కూడా తిరిగి కొడుకు పుడితే గనక అదే పని చేస్తాడు. అది నువ్వు ఎప్పుడు అనుకుంటున్నావు? నా కొడుకు, నా ఆస్తి, నా ఇల్లు, నా ఎక్కడైతే నా అంటున్నావు అక్కడ ఆయన ఏమంట సుమా, కానీ నా అన్న ప్రతి ఒక్కటి నువ్వే కాపు కాసుకోవాలి. సింపుల్ ఒక మాట చెప్తాను, లాజిక్ అర్థం చేసుకోండి, ఇది తప్పు కాదు కదా. నా అన్న ప్రతి ఒక్కటి నువ్వే కాపు కాసుకో, ఆయనకి ఎందుకు? అంతే కదా. నా అనుకుంటున్నప్పుడు ఆయన వస్తాడు మధ్యలో. నేను నా కొడుకు, నేను నా కూతురు, నేను నా ఇల్లు, నేను నా ఉద్యోగం. నీకు నీ ఉద్యోగం మధ్య ఆయన అక్కడ వచ్చాడు. నీ ఉద్యోగం పోతుందా? సంబంధం లేదు. నేను నా జీవితం అనుకుంటున్నావు, నీ జీవితం అలాగే వచ్చిందా? సంబంధం లేదు. నా అనుకుంటే కనుక అది నీదే బాధ్యత. నా అనేది అసలు ఎక్కడా లేదండి, అది ప్రతిదీ దేవుడిచ్చింది. ఎప్పుడైతే ఆ రహస్యంగా అర్థమవుతుందో అప్పుడు దేవుడి నుంచి దేవుడు ఎలా పొందుకోవాలి, ఆ బహుమానం ఒకరి తర్వాత ఒక బహుమానం ఎలా పొందుకోవాలి నీకు అర్థమవుతుంది. ఆయన రెండో బహుమతి, మొదటి బహుమతి అందరికి ఇచ్చేస్తాడు సుమా. రెండో బహుమతి ఇచ్చే ముందు మాత్రం మొదటి బహుమతి లెక్క అడుగుతాడు. లెక్క అడగకుండా ఈజీగా ఇస్తూ పోడు. అది నువ్వు ఎంత భక్తి చేస్తున్నా, ఏం చేస్తున్నా కానీ నీ భక్తి కాదని కావాల్సింది బహుమతి యొక్క లెక్క కావాలి. మొదటి బహుమతి ఇచ్చాను, దాన్ని లెక్క అడుగుతాడు. లెక్క తేలితే రెండో బహుమతి వస్తుంది, రెండో ఆశీర్వాదం వస్తుంది. అది ఎటువంటి దీనైనా కానీ నువ్వు దేని గురించి ఆయన దగ్గర మోకరిస్తే మొదట ఆయన అడిగేది, ముందు దాన్ని లెక్క అడిగిన తర్వాత మాత్రమే నెక్స్ట్ వెళ్తాను. ఒక మాట ముగిస్తాను. హన్నా సమూయేలుని ఎంతగా దేవుళ్ళు ప్రభావితం చేసినట్టు కనుక అక్కడ సమూయేలు దేవుని గురించి, యెహోవా తండ్రి గురించి పెద్దగా తెలియని రోజుల్లో, ఇంకా బాలుడుగా ఉన్న దశలో దేవుని యొక్క మాట సమూయేలుకి వచ్చిందంట. దేవుని యొక్క మాట వచ్చింది అంటే ఆ స్వరం వినిపిస్తున్నప్పుడు సమూయేలు అనుకుంటున్నాడు, ఏలీ పిలుస్తున్నాడు అనుకుంటాడు. అప్పట్లో అక్కడ రాయబడుతుంది, అప్పట్లో అసలు దేవుని యొక్క మాట, దేవుని యొక్క ప్రవచనం, దేవుని నుంచి మాట రావడం బహు అరుదుగా ఉన్నట్టు. అంటే పాపం విస్తారం ఏలీ వృద్ధుడు, ఆ వృద్ధుడు ఏలీకి అర్థమైంది. 3 సార్లు ఏలీకి అర్థమైంది. ఏమంటాడు, ఈసారి కనుక మాట వినిపిస్తే కనుక చిత్తం ప్రభువా అంటే ఏలీకి అర్థమైంది ఏంటి? నాతో మాట్లాడలేదు దేవుడు. సీనియర్ పాస్టర్ నేను ఉన్నాను, బిషప్ ఉన్నాను,
నాతో మాట్లాడలేదు దేవుడు. ఆ కొత్తగా దేవుడికి వచ్చాడు, అతనితో మాట్లాడుతున్నాడు. అసలు దేవుడు అన్న సంగతే తెలియదు. దేవుడు ఎలా మాట్లాడ తెలియదు, దేవుడు మాట్లాడే విధానం తెలియదు, ఏమీ తెలియదు. ఒక చిన్న బాలుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. కారణం మన సీనియారిటీ కాదు, మనతో గొప్పవడం కాదు కావాల్సింది దేవుడికి. దేవుడికి కావాల్సింది పరిశుద్ధత. దేవుడికి కావాల్సింది మనకి ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడే దేవుడు పొందిన అవకాశం ఉంది. ఎందుకంటే దేవుడు సన్నిధిని కోరుకుంటున్నావు, కానీ దేవుడు ఎవరోనైతే తెలియదు, దేవుడు ఎటువంటి వాడో తెలియదు. దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలియకుండా ఎందుకు ప్రాణం చేస్తున్నావు, ఎందుకు పాటలు పాడుతున్నావు? ఉపయోగం లేదు. ఆయన ఉద్దేశం, ఆయన అంటే ఏంటో అర్థం చేసుకున్న రోజు మాత్రమే. ఇక్కడ ఏలీకి సంవత్సరాల నుంచి దేవుడు వెంబడిస్తున్నాడు. సంవత్సరాల నుంచి ప్రధాన యాజకుడు ఏలీ దేవుని యొక్క స్వరం విని సంవత్సరాలు తెచ్చిపోయినాయి. ఏమో ఏలీ వినడానికి తెలియదు, సంవత్సరాలు తెచ్చిపోయినాయి. ఏలీ వినబడిన స్వరం ఎలా వినబడింది? కారణం ఏలీ ప్రధాన యాజకుడు కాబట్టి. రాజు ఎలా ఉంటే ప్రజలు ఎలా ఉంటారు కదా, ఇందులో మాట వదిలేద్దాం. రాజును బట్టి ప్రజలు ఉంటారంట. మరి ఏలిని బట్టే భక్తి ఉంటుంది కదా. ప్రధాన యాజకుడు ఏలి ఎలా ఉంటే అందరు అలాగే ఉంటారు. మరి భక్తి పెద్దగా తెలియని ఆ రోజుల్లో మరి హన్న ఎలా పెంచింది? భక్తి పెద్దగా తెలియని ఆ రోజుల్లో, దేవుని వెంబడించడం అంటే పెద్దగా పట్టించుకుని ఆ రోజుల్లో, మరి హన్న తన కుమారుని అంత ఖచ్చితంగా దేవుని ఎదిగి ఎలా చేసింది? అది అత్యంత ముఖ్యమైనది. నీ కొడుక్కి, నీ కూతురికి నువ్వు ఏమిస్తున్నావు? డబ్బు, చదువు కాదండి ఇవ్వాల్సింది. అవన్నీ ఆటోమేటిక్ గా దేవుడు ఇచ్చే దీవులే, ఆటోమేటిక్ గా ఇస్తాడు ఆయన. కానీ ఎప్పుడైతే నువ్వు అన్నిటికీ మూలమైన దేవుడు నువ్వు దీవులకు ఇవ్వగలిగితే, అన్నిటికీ మూలం దేవుని యొక్క సన్నిధి, అన్నిటికీ ఆ సృష్టికర్తని సృష్టికర్తని ఆ దేవుని నీ బిడ్డలకి అందించగలిగితే, దేవుడి నుంచి దీవెన ఎలా పొందుకోవాలో నీ బిడ్డలకి నువ్వు చెప్పగలిగితే, వాళ్ళకి నేర్పించగలిగితే, సమూయేలుకి హన్న నేర్పించినది ఏ విధంగా యథార్థం ఉండాలి, ఏ విధంగా దేవుని సొంత ఎలా మెలగాలి, దేవుని యొక్క స్వరం వినేంత స్థితికి హన్న సమూయేలుని తీసుకువెళ్ళగలిగింది. ఎందుకు? ఒకటే అనుకుంది హన్న, అనుకుంది ఒక్కటే, ఇది సమూయేలు ఆయన ఇచ్చిన బహుమానం, ఇది నాది కాదు, బహుమానంగా మనం ఎంచుకుంది కాబట్టి ఖచ్చితంగా ఆ బహుమానం దేవుని సన్నిధికి దేవుడు తిరిగి ఇచ్చినప్పుడు ఆ బహుమానం ఆయన ఎంతగా హెచ్చించాడు కనుక ఊహకి అంత గొప్ప స్థితికి చివరి న్యాయాధిపతి ఇక్కడ ఇద్దరు రాజులను అభిషేకించి ఎంతగా దేవుని దీవెన ఆయన ఎంతగా ఇవ్వగలడు, ఎన్ని బహుమతులు ఇవ్వగలడు. ఆయన ఇచ్చే బహుమతులకి అంతం లేదు. కానీ ఒక్క గుర్తుపెట్టుకోండి, ఆకాశమే వద్దు ఎంత దీవిస్తాడు, కానీ ఒక్కటే లింకు, ముందిచ్చిన దీవెన యొక్క లెక్క చెప్పు. నెక్స్ట్ దేవుడు ముందిచ్చిన దీవెన గురించి నువ్వు నాకు తెలియదయ్యా, కుదరదయ్యా అంటే కనుక నెక్స్ట్ దేవుడు పొందుకునే అవకాశం లేదు. కాబట్టి దేవుడు ఇచ్చిన బహుమానాన్ని దేవుని సందులో చిన్న బిడ్డలు, అది కుమారుడు కుమార్తె వ్యత్యాసం లేదు, కానీ దేవుడు ఇచ్చిన బహుమానంగా ఎప్పుడైతే అర్థమవుతుందో నీ బిడ్డలు దేవుని సందుకి అవకాశం. సమూయేలు వలె నువ్వు దేవుని దగ్గరికి దేవునికి ఇచ్చేవట్లేదు, కానీ ఇచ్చేయాల్సిన అవసరం లేదు. చదువులు చెప్పించకుండా దేవుని దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు. కానీ చేయవలసిన ఒక్కటే, దేవుని సన్నిధిలో నీవు ఎదిగే విధంగా, దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిని అర్థం చేసుకునే విధంగా, దేవుని యొక్క మాటని వినే స్థితిలోనికి నీ బిడ్డలను తీసుకెళ్ళగలిగిన రోజు ఖచ్చితంగా ఆయన దీవించే అవకాశం ఉంది. ఆయన దీవెన మాత్రం పొందున ప్రయత్నిద్దాం. ప్రార్థన సకలమైన ఆశ్రకామతో తండ్రి దేవా వచ్చిన దేవా కాంప్లికేషన్స్ లేకుండా తండ్రి, రోజులు లేకుండా తండ్రి, ఆహారం తండ్రి శక్తి ఇచ్చే విధంగా అన్నిటికన్నా ముఖ్యంగా తండ్రి మేము పూరిన ఒకటి దేవా మీ సందులో చిన్న బిడ్డ చిన్నతనం నుంచి తండ్రి సమూయేలు వలె ఎదగగలిగే విధంగా సాయం. లోకంలో కూడా ఖచ్చితంగా తండ్రి కావాల్సిన తలాంతో నిలుస్తారు. మీ సన్నిధిలో చిన్న బిడ్డ ఉంటుంది, చిన్న బిడ్డ కావాల్సిన ప్రతి ఒక్క అవసరాన్ని తెచ్చే డ్యూటీని ఇక మీద ఈ రోజు నుంచి తండ్రి బిడ్డతో ఉండవలసిందిగా కాచి కాపాల్సి ఈ రోజు తండ్రి కోసిన తప్పు మేము చేతులు పెట్టుకున్నాం. అందరం కలిసి తండ్రి ఇక్కడ
ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఎవరు లేస్తుంది దేవా ఇట్లా తండ్రి దేవా ఒకడుగు ముందు ఒకడుగు వెనకాల ఎవ్వరు లేస్తుంది అందరూ కలిసి మన ఆడిస్తున్నారు అందరూ దేవా అందరూ దేవా మీరు మాట్లాడినప్పుడు మీ మాట సాధ్యమో వచ్చాపడుతుంది మీతో పాటు ముందుకు సాగండి ఈ యొక్క మాట తండ్రి ప్రతి ఒక్కరు నేను నాటబడుతుంది దేవా మీరు తండ్రి మా బిడ్డల తండ్రి దేవా మీకు యోగ్యమైన పాత్రలుగా మీరు దయచేస్తూ విధంగా ఇది